సడన్ గా గొడన్నారు. బామ్మగారు మొక్కు అబద్ధం కదా? అవునండి. మరి మీకు సర్ప్రైజ్ ఇద్దామని. నా లైఫ్ సర్ప్రైజ్ అయిపోయింది. అయ్యో ఐఎమ్ సారీ అండి. అంటే నా ఉద్దేశం అది కాదు. ముందు మీరు డిప్రెస్ అవటం మానండి, అంతా మంచి జరుగుతుంది. మీరు చాలా మంచివారండి. అసలు మీరు చేస్తున్న హెల్ప్కి ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదండి. మీరు ఏమనుకోకపోతే మిమ్మల్ని ఒకటి అడగచ్చా? పర్లేదండి, అడగండి. ఒకవేళ సడన్గా కిషోర్ మీకు ఎదురయ్యాడు అనుకోండి, మీరేం చేస్తారు? చంపేస్తాను. గుడి చేసింది. మీరు టైంని బాగా నమ్ముతారు కదండి. ఏంటి సడన్గా? ఏం లేదు, ఇప్పుడు నా టైం. ఐఎమ్ రియలీ సారీ మహాలక్ష్మి. ఆ రోజు సరదాగా నేను ఏడిపిద్దామని నిజం చెప్తాను. ఆ రోజు సాయంత్రం హాస్టల్కి వచ్చాను, కానీ అప్పటికే నువ్వు సారీ మహాలక్ష్మి. సారీ మా, సారీ మా, సారీ మా, రియలీ సారీ రా. సారీ మహాలక్ష్మి. సారీ మా. ఏ స్టాప్ క్రైయింగ్ రా. సారీ రా. ఐ లవ్ యూ. సరిగ్గా గంట టైం ఉంది. గుడి వెనకాల వెయిట్ చేస్తాను. ఎవ్వరు చూడకుండా జాగ్రత్త పడండి. నువ్వు వెళ్ళనయ్యా. ఏం బాబు, దర్శనం బాబు జరిగిందా? అమ్మా నేల సరిగా చూసుకో. అరే మాయ గారు, నేను బయలుదేరుతానండి. అది కాదు బాబు. ఇల్లు అంటే ఇలా ఉండాలండి. ఏమి ఆర్కిటెక్చర్ అండి, ఏవి స్ట్రక్చర్ అండి. బాబాయ్ గారు కొంచెం తప్పండి. ఏవి స్తంభాలండి. బాబాయ్ గారు మీరు కొంచెం. ఏవి శిల్పాలండి. ఆ ముఖద్వారం చూస్తుంటే గురుగారు సాక్షాత్తు దేవాలయం లాగా ఉందండి. నిజమనే మీ మీదొట్టు. మా సిటీలో ఇల్లులా ఉండవు సార్, ఇరికిరికిరిగ్గా ఉంటాయి. అక్కడ గదుల మధ్యలోనే కాదండి, మనుషుల మధ్యలో కూడా గోడలు ఉంటాయి. గురుగారు ఈ దేవాలయం మన ఊళ్ళో కట్టడాలాగా ఎప్పుడో కట్టించిందండి, ఈ మధ్య కట్టిందండి? గురుగారా గోల్డ్ ఈజ్ గోల్డ్ అండి. నమస్కారం అండి, నా పేరు కిషోర్ అండి. అల్లుడు అన్నయ్య గారికి యాక్సిడెంట్ అయితే ట్రీట్మెంట్ ఇద్దామని వచ్చాను. ఫిజియోథెరపిస్ట్ అండి. మీరంతా ఫ్రెండ్సా? చుట్టాలనుకున్నాను సార్. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నేను ఇక్కడెందుకు పుట్టలేదా అని చాలా బాధపడుతున్నానండి. అసలు ఈ దేవాలయం బయట నుంచే ఇంత అద్భుతంగా ఉందంటే లోపల ఇంకెంత గొప్పగా ఉంటుందో. పోనీ లోపలికి వెళ్ళి చూసి వచ్చాయి. వద్దులేనే, గురువు గారు పిలవకుండా వెళ్తే బాగోదు. చచ్చా అదే మాడతాం. ఇల్లు నీకు కావాల్సిన సేపు చూడు. నేను చూపిస్తాను. నువ్వు కూడా రాబో. గురువు గారు వద్దండి, ఇప్పటికే చాలా కష్టపడ్డాడు. అన్నయ్య నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను వచ్చి ట్రీట్మెంట్ ఇస్తాను. నారాయణ బండి అల్లుడు గారు వద్దండి, రోజు కొంత దూరం నడవాలి. అది కాదు బాబు. పర్వాలేదండి, నేను వెళ్ళిపోగలను. అక్కడ వస్తానండి. ఆహా, ఇల్లు లోపల నుంచి కూడా సూపర్ అమ్మా. ఈ పిల్లలు ఏంటి ఇక్కడ? ఇండియా గురించి తెలుసుకోవడానికి వచ్చారు. ఎక్కువసేపు వాళ్ళ ముందు రక్క ఒపీనియన్ బ్యాడ్ అయిపోతుంది. నా మీద? ఇండియా మీద. ఫిజియోథెరపిస్ట్ అంటే డాక్టర్ ఎక్కడో హాస్పిటల్లో. మరి స్టెథోస్కోప్ ఏది? డ్రైవర్ అయితే స్టీరింగ్ చేత్తో పడి తిరుగుతారా హాస్పిటల్లో? మా దొరబాబు ఎలా తెలుసు? టిక్ ఫ్రెండ్స్లే. ఎప్పటి నుంచో? వాళ్ళ నాన్న పెళ్ళైన దగ్గర నుంచి. ఏంటి అలా నించున్నా? వీళ్ళు నుంచుంటే ఎలా ఉంటుందో చూస్తున్నాను బావా. బావా దొరబాబు నీకేమవుతాడు? బావా నాకు అన్నయ్య అవుతాడు. అన్నయ్య? మరి నువ్వు నాకేమవుతా? మరి అదే కదా బా. చాలా ఉన్నాయి. ఏంటి బా? గదులు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారు బా? బావా అందులో మా పెద్దనాన్న ఉంటారు, అక్కడ మా అమ్మ నాన్న ఉంటారు. మరి మహాలక్ష్మి
ఆహా, అంటే అది ఇంటర్లుడు వస్తే బావా ఎక్కడ ఉంటాడా అని. అక్కడ ఆ రూమ్ ఉంటారు. నాకు ఓకే. చాలు పొలమి. హాయ్ ఫాల్స్ బ్రహ్మాండంగా ఉన్నాయండి. మా అమ్మ. ఆ, అత్తయ్య గారు నమస్కారం అండి. నమస్తే. కిషోర్ అండి, దొరబాబు డాక్టర్ అండి. దొరబాబు తొందరగా కోలుకుంటాడా బాబు? కోలుకోవడమా? వారం రోజుల్లో చెట్లెక్కిచ్చేస్తాను కోతిలాగా. నా బాబాయ్. అయ్యో బాబోయ్ బాబోయ్, నవ్వుతుంటే ఎంత కళగా ఉన్నారండి. చిపో బాబు. మా అమ్మ. చౌరుకోబా, ఏదో పుష్కరాల్లో దొరుకుంటా ఫోన్లే పాపమని పెంచుకుంటారు కదా అత్తయ్య. వస్తాను అత్తయ్య. సరదా కనంటాడు లేరా? అప్పుడు వస్తుండు బాబు. నిన్ను చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది బాస్. కదా సేమ్ ఫీలింగ్. అరే హాయ్. ఇక్కడ చేస్తున్నావు నువ్వు? ఎవరైనా చూస్తే కొంప మునిగిపోతుంది. ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపో. అయ్యో వెళ్ళిపో వెళ్ళిపో. లే ఇక్కడే నువ్వు నాకు ముద్దు పెడితే వెళ్ళిపోతా. ముద్దు. నో, 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 నో. పెట్టు, నీ ఇష్టం, నేను వెళ్ళను. అరే నాన్నగారు వస్తున్నారు. మెట్ల మీద సౌండ్ వస్తుంది. పెట్టు. దా. థు, సరే పెట్టే. పెట్టే డార్లింగ్. జాగ్రత్త బావా, కాళ్ళు చేతులు కింద పడిపోతాయేమో. యాక్సిడెంట్, హాస్పిటల్, ఒళ్ళంతా కట్లు. రాణి అసలు ఏం జరిగింది? లేదు మహాలక్ష్మి అబ్బా కాదు. అబ్బబ్బో, మా మహాలక్ష్మి అక్కలవన్నీ సిటీ నుంచి తీసుకురావడం, గుళ్ళో ప్రేమాభిషేకం. నువ్వు దేవదాసువి కాదు బావా, త్యాగరాజువి. లేదు రాణి, మహాలక్ష్మి పాపం తను. ఏం సినిమా బావా. కాకపోతే ఈ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం దేవుడు లాంటి మా పెద్దనాన్నకి తెలిస్తే అస్సలు తెలియకూడదు. ఛ, నేను చెప్తాను కదా. వద్దు ప్లీజ్ రాణి, పాపం మహాలక్ష్మి. అంటే దేవుడు లాంటి మా పెద్దనాన్నని మోసం చేయడం పాపం కదా. ప్లీజ్ నీకేం కావాలని ఇస్తాను. త్యాగలు కావాలా? సరే, పులేస్లు బే. మా తోటలో ఉన్న మామిడికాయలు మొత్తం కోసుకో. నేనేం చిన్న పిల్లని కాదు. మా దేవుడు లాంటి పెద్దనాన్న. నీకేం కావాలో చెప్పు. నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టమేంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం. అయితే నాకొక ముద్దు ఇవ్వవా? ఇవ్వవా? మాట్లాడితే అయిపోయింది ఇంకా. ఏ పని అనయా, ఈ పెళ్లి ఆపేయడానికి ఏదైనా ఐడియా? చేసినంతా చేసేసి మధ్యలో అందరికి ఇచ్చేసారు. సస్తున్నాను ఇక్కడ. అంటే నేనంటే నీకు ఇష్టమేనా? రాణి అడిగదమ్మా, నువ్వు చెప్పు ఏం చేద్దాం ఇప్పుడు. ముందు నేనంటే ఇష్టం అని చెప్పు. ఇష్టం అని చెప్పు. గోల్డ్ అంత ఇష్టమా? నువ్వంటే చాలా చాలా ఇష్టం. ఇప్పుడు చెప్పు. అయితే మీ కాబోయే కోళ్ళకి ఫ్లాష్ బ్యాక్ లో ఒక లవ్ స్టోరీ ఉంది. మీ నాన్నకి ఆకాశారావు అన్న అవసరం రాస్తే
ఈ విషయం మా తిక్కలానికి తెలిస్తే ముందు ఈ నేసేసి ఆ తర్వాత మా ఇద్దరు పెళ్లి చేస్తారు. చైనా సిల్క్ వేస్తే సాఫ్ట్ అనుకున్నా రామలింగేశ్వర డాడీ డేంజరే. మరి? అవును నువ్వేంటే నా చౌకొచ్చి ఐడియాలు ఇస్తున్నావు? సినిమాలు ఎక్కువ చూస్తున్నావు తల్లే. ఓన్లీ మా బాస్ మెగాస్టార్ చిరంజీవి సినిమాలు. ఆహా అవును శంకర్ దాదా జిందాబాద్. ఏం చేద్దాం ఆలోచించు. ఫోన్ లో గొంతు మార్చి అసలు విషయం రంగారావు గారికి చెప్పేస్తే అది కాదు, మాలిక్ నువ్వు- గోమెన్ అంతే. లొక్కి ముద్ద. ఏం ఫిట్టింగ్ పెట్టావు తల్లి. మీ నాన్నకి తెలియకూడదు, మా మెంటల్ డాడీకి తెలియకూడదు, దాని నాన్నకి తెలియకూడదు. మీ పెళ్లి ఆగిపోవాలి, మన పెళ్లి మరి మా జరిగిపోవాలి. పెళ్లి? గివ్ మే బ్రేక్ యా లక్కీ. ఇదంతా జరిగే పని కాదు. దా మనం లేచిపోతాం. మీరు లేచిపోవడానికో డైరెక్ట్ గా మొత్తం విషయం చెప్పడానికో ఒక్క నిమిషం పట్టదు. మరి అదే కదా నేను కానీ గొడవ అది కాదు. రంగారావు మాయ గారు కానీ మన మెంటల్ నాన్న కానీ వీళ్ళ నాన్న కానీ ఎవరు బాధపడకుండా ఎటువంటి గొడవలు జరగకుండా మన పెళ్లి జరగాలి. ఓడి రామా వాట్ రామా మ్యాన్, యు ఓన్లీ రామా. హీరో ఇస్ రామా, విలన్ ఇస్ రావణ. నౌ లుక్ ఎట్ మీ అండ్ సింగ్. ఓకే ఓరి రావణ, ఓడి రావణ. వై ఆర్ యు డూయింగ్ లైక్ దిస్? బట్ యు డిడ్ నో. నిజ్బా. నేనేం చేస్తావరా? వాట్ ఆర్ యు సేయింగ్? నిజ్బా. నా బతుకు నీ పూకి చచ్చిపోతుంది. కావడం మాత్రం అర్థమైంది. సారీ గురుగా. గురువు గారు ఈ మాట అయినా సరిగ్గా చెప్పండి తెల్ల స్వాములు. ప్లీజ్ నీ బామ్మ సింహం నోట్లో తలబెట్టడానికి నేనేమైనా సర్కస్ ఉన్నా నాయనా? పౌరాణిక నటుండి ప్రాణాలతో ఉంటే పాకిస్తాన్కి వెళ్ళి పౌరాణిక బచ్చారు వాడుకుంటారు కానీ నా వల్ల కాదు నాయనా. ఈ స్వామి ఎవరు స్వామి? అమ్మా నువ్వా నాయనా? అది కనకదుర్గమ్మ, సమ్మక్క, సారక్క, వేడికురుకులమ్మ, పద్మిపోషమ్మ, అష్టదేవత నీ ఆజ్ఞ తప్పరాడు. సత్యం చెప్పు తల్లి, ఈ కోయదొర మాట పొల్లు పోరాడు. అమ్మవారి చెయ్యేది పేరు దుర్గమ్మ. కడుపులో కుట్ల కుమారం లేనిదానివి. అన్నానికి అన్నపూర్ణ, దానానికి లేడీ కర్ణ. పందికి 10 పుట్టిన ఎస్తని చెప్పి పులిపిట్టను గండావు. ఆ పులిపిట్ట కాస్త గుట్ట నక్కలతో చేరి ఇంట్లో పెళ్లి కూరైపోనాడు. బాగా చెప్పావు నాయన. మొదనష్టం మాంద. ఎరా కోడిగలాడా, ఇలాగే ఎదవాగుడు అయ్యామనుకో పులి చర్మం నువ్వు కప్పుకోవడం కాదు రే, నీ చర్మం నేను కప్పుకుంటా. పేలతోర కొండ దేవతకు కోపం వచ్చి నీ బిడ్డ పుంజుకి యాక్సిడెంట్ అయిపోనాది. అంత గ్యారెంటీగా చెబుతున్నావురా? నువ్వు గినాలు అరిగి పంపించావుటి? నోరు మీద దొంగ సచ్చినాడా? ఆడి మాటలకేం గాని కొండ దేవతకి కోపం